ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేసి దేవుని మహిమపరుద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకుంటూ ప్రభుకి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాలం ఈ రీతిగా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయా నా తండ్రి, మా జీవితాల్లో మరొక దినం ఇచ్చి ఈ దినం కూడా అయా నిన్ను నాయన ఘనపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభు, కొద్ది నిమిషాలను స్తుతించబోతుండగా మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలు అంగీకరించండి, మా మనవలు అంగీకరించండి. ప్రభు నా తండ్రి, మేము చేస్తున్న ప్రతి స్తుతి ఆరాధన మీరు నానా మీకు అంగీకార యోగ్యంగా ఉండేటట్టుగా సహాయం చేయండి. మమ్మల్ని మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలులకై హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది. కొన్ని పాటలు పాడి ప్రభుని మహిమపడదాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును గుర్తు చేసుకుంటూ ప్రభుకి మహిమ చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తోత్రం. అందరం కలిసి మనందరికీ తెలిసిన పాట స్తుతించెదా నీ నామం దేవా అనుదినము అనే పాట పాడుతూ ప్రభుని మహిమపడదాం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపినయుండగ నేను రక్షించి దరి చేర్చినావు. పాపినయుండగ నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దేవా అనుదినం, దేవా అనుదినం. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచవయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచవయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 నీ చేతితో నన్ను పట్టు
ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను నెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీదు వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీదు వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో కాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో కాంతి నీవే. కృమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేతును. కృమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేతును. జీవితాంతము నీ సేవ చేతును, జీవితాంతము నీ సేవ చేతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు, ఆశ్చర్యకార్యాలు ఆయన మన పట్ల జరిగిస్తూ తన కృపను తోడుగా ఉంచి మనం నడిపిస్తున్న ఆ కృపను బట్టి మనం ఎంతైనా ప్రభుని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన మన పక్షంగా గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవా మన పక్షంగా అద్భుత కార్యాలు, సాహస కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. మన జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటిని బట్టి ప్రభుకి మహిమను చెల్లించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేట మనం చేస్తాం. మంచిది, మనందరం కలిసి ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అని పాట పాడుతూ ప్రభుని మహిమపడతాం. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన
సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా అద్వితీయ సత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్యా మహిమగల నిత్య దేవుడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము దాహము తీర్చు దేవుడు ధనధాన్యమునిచ్చు దేవుడు దాహము తీర్చు దేవుడు ధనధాన్యమునిచ్చు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్యా ధరణిలోన గొప్ప దేవుడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఏ స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లో మన ప్రభుని స్తుతించి ఆరాధించవలసిన వారమైనా, ఆయన మన అవసరతలు తీర్చేవాడు, మన దాహాన్ని తీర్చేవాడు, మన కోరికలు తీర్చేవాడు, మన ప్రతి అవసరతలు తీర్చి మన ప్రార్థనలన్నీ ఆలకించి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి భయపడద్దు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో, కొన్ని పరీక్షల గుండా మనం వెళ్తున్న సమయంలో, కొన్ని కష్టకాలంలో మనం వెళ్తున్నప్పుడు మన ప్రతి కష్టం నుంచి విడిపించే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనతో ఉంటే ఎటువంటి ఆందోళన మనకు ఉండదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన మనతో ఉంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన సమర్థం కలిగిన వాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం ప్రభుగా, తండ్రిగా, మన తోడుగా కలిగి ఉన్నాం. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మంచిది. మరొక పాట పాడి ప్రభుని మహిమపరుద్దాం. నాతో కలిసి అందరం కలిసి ఆ పాడాలి అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆ కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు పంటను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు పంటను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశలను తృప్తి పరచితివే. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశలను తృప్తి పరచితివే. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి. ఉన్నత భాగ్యము నీచితివి. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివే. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివే. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా
కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, అయ్యా నన్ను చూసావే వందనమయ్యా, అయ్యా నన్ను చూసావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను,
పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప దేవుడు, ఆరాధనలు అందుకునే దేవుడు, స్తుతులకి పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, యేసు నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం ప్రభువా. మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా దేశాన్ని స్వస్థపరిచే దేవుడు ప్రభువా, మాకు విడుదల విమోచన అనుగ్రహించే దేవుడుగా ప్రభువా, మీరున్నందుకు వందనాలు, స్తోత్రము ప్రభువా. నీ దయకై, నీ కృపకై హృదయపూర్వక వందనాలు తండ్రి, నీకే స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, రాజానికే మహిమ, ప్రభువానికే స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికే మహిమ, ప్రభువానికే స్తోత్రం స్తోత్రం. We worship you Lord mighty Jesus. Hallelujah. యేసు నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతుడు అందుకో మా తండ్రి. నీకే వందనాలు, నీ కృపకై, నీ దయకై, అయా నీ వాత్సల్యతకై వందనాలు చెల్లిస్తున్నావు. నమ్మదగిన దేవ, మాకు చాలిన సరిపోయిన దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు, మా పక్షానున్నందుకు స్తోత్రాలు, మా ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడుగా, ఓ మమ్మల్ని నడిపించే దేవుడుగా, మమ్మల్ని ఆదరించే దేవుడుగా, మమ్మల్ని ఓదార్చి బలపరిచి నడిపించే గొప్ప దేవుడుగా మాకు దొరికినందుకు వందనాలు తండ్రి. నీ కృపకై, నీ దయకై హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఓ విమోచించడానికి స్తోత్రాలు. నీలాంటి దేవుడి లోకంలో ఎవరు లేరు ప్రభువా, నిన్ను పోలి ఎవరు లేరు ప్రభువా, నీలాంటి దైవం లేడు ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. యేసు నీకే వందనాలు. కనికర సంపన్నుడు, కృప చూపించు దేవుడు, ఓ జాలిగల దేవుడు, మహిమగల దేవుడు, అయా మృత్యుంజయుడు, నాయన మహాగణుడు ప్రభువా. నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా లార్డ్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రము ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. యేసు నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. యేసు నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్ ఫాదర్ గాడ్. యేసు నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. దేవానికి వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. రక్షకుడానికి స్తోత్రాలు, విమోచకుడా నీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. నీలాంటి దేవుడు ఎవరు లేరు ప్రభా, నిన్ను పోలిన వారెవరు లేరయ్యా. నీ కనికరం బట్టి, నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్.
యేసు నీకే వందనాలు తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావాలు కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. యేసు నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఏ రీతిగా నీ పాద సన్నిధిలో చేరి ప్రభు కొద్ది నిమిషాలు ఆరాధించడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు, మహోన్నతుడు తండ్రి. మా స్తుతి ఆరాధన అంగీకరించినందుకు, మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనుడైనందుకు వందనాలు. మీ కృపకై, మీ దయకై హృదయపూర్వక వందనాలు. మా స్తుతులన్నింటినీ మీరు గాయకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అద్భుతమైన మాట, మనందరికీ తెలిసినటువంటి మాటలు 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఆ మాట మనం చూస్తుంటాం. ఏంటి అంటే, మనందరికీ తెలుసు, ఆ యేసుక్రీస్తు వారి లోకంలో తన పని, దేవుడి చిత్తానంతా నెరవేర్చి ప్రభు దగ్గరికి లేక తండ్రి యొద్దకు వెళ్ళే గడియ వచ్చినప్పుడు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన, నేను ఇక నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, మీరు నన్ను కలుసుకోలేరు, ఒకప్పుడు తర్వాత కొద్ది రోజుల తర్వాత కలుసుకుంటారు అని ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు, ఆ మాటలు విన్నటువంటి ఆ శిష్యులకు చాలా కలవరం మొదలైంది. ఇంతవరకు ఒక పెద్ద దిక్కుగా, తమ అవసరాలన్నీ తీర్చే దేవుడుగా, నడిపించే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, అవసరాలు తీర్చే అద్భుత కార్యాలు చేస్తూ వారు ముందుండి నడిపించిన ప్రభు సడన్గా వెళ్ళిపోతానని ఎప్పుడైతే ఓ మాట అన్నాడో, ఆ శిష్యుల్లో చాలా కలవరం మొదలైనట్లుగా మనం చూస్తాం. చాలా కలవరం మొదలయ్యింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేపటి నుంచి మన పరిస్థితి ఏంటి, వెళ్ళిపోతే పరిస్థితి ఏంటని వేదంలో అనేక మంది కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. వారి హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు ఆ 14వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి మనం గమనిస్తే కొన్ని మాటలు అక్కడ మనం చూస్తాం. మీ హృదయములను కలవరపడనివ్వకండి, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అనే మాట ఆ క్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. కలవరంతో, ఆందోళనతో, భయంతో ఉన్నటువంటి తన శిష్యులకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అభయం ఏంటంటే, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఈరోజు నీవు నేను మన జీవితాల్లో, మన స్థితుల్లో, ఈ పరిస్థితిలో ఒకసారి మనం గమనిస్తే కలవరపడని వారంటూ ఎవరో లేరు. అందరము భయంకరమైనటువంటి ఆందోళన, భయము, కలవరాలతో నిండబడినటువంటి జీవితాలతో ప్రపంచమంతా ఉంది. డబ్బున్నవారు, డబ్బు లేనివారు, చదువుకున్నవారు, చదువు లేని తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా భయము, ఆందోళన. బయటకు వెళ్తే తిరిగి వచ్చేలోపు, ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందో, అసలు బయటకు వెళ్ళడానికి భయం, లోపలికి రావడానికి భయం అన్నట్టుగా భయంకరమైన ఆందోళనలో, కలవరంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ పరిస్థితులు. ప్రియులారా, గమనిస్తే ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి గొప్ప మాట, గొప్ప వాగ్దానం, భయపడకండి, నా యందు విశ్వాసం ఉంచారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం, అంటే నా మాట, నేను చెప్పిన మాట నమ్మకం ఉంచండి. ఏం భయపడవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలు దేనికి భయపడవలసిన అవసరం లేదు అని యేసు క్రీస్తు వారు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ 14వ అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా చదివితే ఎందుకు భయపడొద్దన్నాడు అనే విషయం మనకు కనబడితే, 14వ అధ్యాయంలో 2 మాటలు, నా యందు విశ్వాసం ఉంచి, అంటే విశ్వాసం ఉంచేవాడు భయపడ్డాడు. విశ్వాసం ఉంచేవాడు భయానికి తావుండదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ భయానికి తావుండదు. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో, ఎక్కడ అల్ప విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. భయము విలతాండమాడుతుంది. మన బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వారు తమతో ఉన్నప్పటికీ కూడా అవిశ్వాసాన్ని బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి శిష్యులు భయపడి పెద్ద గోల చేసిన సందర్భాలు మనకు కనబడతాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనలో చదివితే యేసుక్రీస్తు వారు తన శిష్యులతో సహా
కలిసి ప్రయాణం చేస్తూ ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ పడవలో ఆ తలవాల్చాడు అని ఉంటారు. యేసుక్రీస్తు వారు జస్ట్ అలా రిలాక్స్ అయ్యాడు, తలవాల్చాడు. ఆ తలవాల్చినప్పుడు పెద్ద తుఫాను చిన్న దోణిలోకి పెద్ద తుఫాను కొట్టింది అని మనకు కనబడుతుంది. పెద్ద తుఫాను వచ్చింది అనే ఒక ఆ సంఘటన, ఆ సంభవం ఎప్పుడైతే వారు ఎదుర్కొన్నారో వెంటనే భయం వేసింది వాళ్ళకి. చాలా ఆందోళన చెందారు. ఇంకా మేము అయిపోయింది, మా జీవితం చచ్చిపోయాం అనుకున్నారు. అంత మాత్రం కాదు, యేసుప్రభు వారు కూడా తట్టి లేపంటున్నారు, బోధ కూడా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. సో యేసుక్రీస్తు వారు అదే దోణిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తమతోనే ఉన్నాడు. ప్రభు వారు అద్భుతాలు చేసే దేవుడు, సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడిని కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే అవిశ్వాసానికి చోటిచ్చారు, అల్ప విశ్వాసానికి చోటిచ్చారు. గొప్ప ఆందోళన వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డలంగా నీవు నేను యేసుక్రీస్తును కలిగి ఉంటే, యేసుక్రీస్తు మనతో ఉంటే ఎంత పెద్ద తుఫాను లాంటి పరిస్థితులు మనం ఎదురైనా, ఎంత పెద్ద తుఫాను లాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మాట మాత్రపు సెలవు చేత సమస్తమును సద్దుమణిగి చేయది గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. ఎంత పెద్ద సమస్య అయినా మనకి సమస్య కాదు. కారణం ఏంటంటే ప్రతి సమస్యను, ఏ సమస్య అయినా ఆయన పర్మిషన్ లేకుండా లోకంలోనికి రాదు. కాబట్టి ఆయనే సమస్త సమస్యకు పరిష్కారం చూపగలిగిన దేవుడు, ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి కలవరపడవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలంగా విశ్వాసం, ఆయనందు విశ్వాసం వస్తే భయపడవలసిన అవసరం లేదు. దావీదు గారు అంటాడు కదా, యెహోవా నా ఆధారము, 10,000 నా పక్కన 10,000 మంది కూలిన నేను ఏ అపాయం నా ఎద్దకు రాదు, ఏ అపాయం నా ఎద్దకు రాదు. కారణం ఏంటంటే నా ఆధారం నరుడు కాదు, నా ఆధారం నా ఆస్తి కాదు, నా ఆధారం నా ఆరోగ్యం కాదు, నా ఆధారం నాకున్నటువంటి తెలివితేటలు కాదు, యెహోవాయే నా ఆధారము అని దావీదు గారు పాడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారు భయపడవలసిన అవసరం లేదు. రెండవ మాట ఏంటంటే ఈ 14వ వాక్యంలో రెండవ మాట, నా నామం పేరిట మీరు తండ్రిని ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఎందుకు మనం భయపడనక్కర్లేదు, ఆందోళన చెందనక్కర్లేదు అంటే, మొట్టమొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మనతో ఉన్నాడు. ఆ విశ్వాసం మనం బలపరుస్తుంది. ఆ విశ్వాసం ప్రతి సమస్య నుంచి మనం విడిపిస్తుంది, ప్రతి వ్యాధి బాధ నుంచి మనం విడుదల కలిగిస్తుంది. ఆ విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. రెండవదిగా గొప్ప వాగ్దానం, ప్రభు ఇచ్చిన వాగ్దానం రెండవ మాట ఏంటంటే, నా నామం పేరట తండ్రిని మీరు ఏమడిగినా ఆయన ఇస్తాడు. ఒకవేళ ఏదైనా సమస్యలో మనం ఇరుక్కున్న ఆ సమస్య నుంచి విడుదల పొందు కలిగించు ప్రభువా అని, ప్రభువా సహాయం చేయని చెయ్యి చాచినప్పుడు, ప్రభువా సహాయం చేయని శరణు కోరినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తన చెయ్యి చాచి మన ఆదుకునే దేవుడు మనకున్నాడు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్తలోని మనం చూస్తాం, పేతురు గారు ఆ నీటి మీద నడిచిన ఆ సంభవం మనందరికీ తెలిసిన సందర్భం. తుఫానులో నీటి మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి ప్రియ యేసుక్రీస్తు వారు చూసినటువంటి పేతురు గారు ఆగలేక, నీవు నాకు కూడా నడిచే అవకాశం ఇయ్యి, సెలవియ్యి అన్నాడు. దా పేతురు అని యేసుప్రభు వారు సెలవిచ్చిన తర్వాత ఆయన నీటి మీద నడిచి కొద్ది దూరం నడిచిన తర్వాత గాలిని చూచి మునిగిపోసాగాను అని అక్కడ ఉంటుంది. మన అందరికీ తెలిసిన సందర్భం ఇది. మునిగిపోతా ఉన్నాడు. నిజానికి యేసుక్రీస్తులో విశ్వాసం నుంచి యేసుక్రీస్తు మాటను నమ్మి ఆ యేసుక్రీస్తు మాటను పట్టుకుని అడుగులేయడం ప్రారంభించినటువంటి ఈ పేతురు గారు ఆ మాటలో, ఆ విశ్వాసంలో ముందుకు సాగవలసిన సందర్భంలో కొన్ని పరిస్థితులను బట్టి అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మునిగిపోవడం ప్రారంభించాడో వెంటనే పేతురు గారు చేసిన అద్భుతమైన మాట ఏంటంటే, ప్రభువా కనికరించు, అయా రక్షించు అని ప్రార్థన చేశాడు. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా యేసుక్రీస్తు వారు వెంటనే చేయి పట్టుకుని లేవనెత్తి తనతో పాటు నడిచి మళ్ళీ దాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకటి ఆయన విశ్వాసం ఉంచుతున్నావు, ఏది నిన్ను దరి చేరదు. ఆయన తన కాపుదల, భద్రత, క్షేమం మనకిస్తాడు. రెండవది, ఏదైనా నీకు సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా భయపడకు. ఆయన నామమును మనం ఏది అడిగినా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం చేత పట్టుకుని
కలవరపడకుండా, భయపడకుండా, ఆందోళన చెందకుండా ప్రతి పరిస్థితిలోనూ ఏ స్థితిలోనైనా ప్రభుని స్తుతించి ఆరాధించడం నేర్చుకుని, ఏ స్థితిలోనైనా ప్రభుని ఘనపరిచే ఆ లక్షణం మనము అందిపుచ్చుకుంటే మనం ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఈ 14వ అధ్యాయం మొదటి వాక్యంలో కలవరపడకుడి, విశ్వాసం ఉంచండి. ఈరోజు అనేకమైన కలవరాలు, భయంకరమైన వ్యాధి ఎక్కడ సోకుతుందో అని కలవరం, లేకపోతే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని కలవరం, లేకపోతే నా పరిస్థితి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఇలాగే కొంతకాలం కొనసాగితే నా స్థితి ఏంటి, తినడానికి ఏంటి, ఎన్నో కలవరాలు, భయంకరమైన ఆందోళన మధ్య ఉంటున్న నా ప్రియ సోదరి సోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? కలవరపడకు, భయపడకు, ఆందోళన పడకు, విశ్వాసం ఉంచు. విశ్వాసం నీ జీవితాన్ని బలపరుస్తుంది. ఆ విశ్వాసం గొప్ప కార్యం జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, నా నామం పేరట మీరు నన్నేమడిగినా నేను మీకు ఇస్తాను. కాబట్టి ప్రార్థన అనే ఆయుధం ఉంది, విశ్వాసం అనే గొప్ప బలం మనకు ఉంది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగుదాం. అలాంటి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే చెయ్యి విడువని దేవుడు మనం కాచి భద్రపరిచి బలపరిచి నడిపించి మన భుజం తట్టి చెయ్యి పట్టి నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎటువంటి కలవరం, భయము, ఆందోళన చెందకుండా విశ్వాసం ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఎక్కువ వెళ్దాం. కాబట్టి మన ప్రార్థన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన ఏ కార్యాలు, ఎలాంటి కార్యాలను చేయగల సమర్థుడు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి భయపడకుండా, ఆందోళన చెందకుండా, విచారపడకుండా, చింతించకుండా మన చింత అంతా యావత్తు ఆయన మీద వేసి, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన నామమున మనం ప్రార్థన చేస్తే మన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు నిన్ను ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి కొన్ని మాటలు ధ్యానించడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, నిజమే ప్రభువా, ఈ భయంకరమైన కరోనా వైరస్ బారిన పడి భయంకరమైన ఆందోళనలో మేమున్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితులు కూడా మేము వెళ్తున్నప్పటికీ కూడా నీ వాక్యం శక్తివంతమైంది, బలమైంది. అది మమ్మల్ని బలపరిచి, కాపాడి, రక్షించి, బ్రతికించి ఆయా విశ్వాసుల ముందుకు సాగించేది. ప్రభువా, కలవరపడకడు అని మీరు వాగ్దానం చేశారు. ఆయా భయపడుతున్న పరిస్థితులు ఎన్ని మాకున్నా కలవరపడకుడు, నేను ఉన్నాను అని గొప్ప అభయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. ప్రభువా తండ్రి, నాయన, నీ యందు విశ్వాసంలో మేము వీగిపోకుండా, విశ్వాసంలో చల్లారిపోకుండా, విశ్వాసంలో వృద్ధిలోనికి రావడానికి సహాయం చేయండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రార్థనలో నాయన ప్రభువా మా అవసరతలన్నీ నీ సన్నిధిలో పెట్టి కృప దయచేయండి. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో నా తండ్రి ఆయా దినదినము పెరుగుతున్న ఈ కరోనా వైరస్ నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి. ఈ బారిన పడిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయ్యా, ప్రతి ఒక్కరు త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వడానికి మీరు సహాయం చేయండి. మా తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయ్యా, మా దేశాన్ని రక్షించండి. ఈ వ్యాధి బారి నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి. మా దేశం ఏం చేసిన పాపాలు మా పక్షంగా, దేశం పక్షంగా ఒప్పుకున్నాం, క్షమించి ఈ శాపం నుంచి, పాపం నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని, ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నిత్యాదరణ, నడిపింపు కూడి వచ్చిన మనందరికీ, మాటలు వింటున్న వారందరికీ ఆయన కృపాసనం సదాకాలం తోడయుండి ఆదరించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ.